అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో రాజన్నపేట గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ నిరాటంకంగా జరుగుతుంది. రాజన్నపేట గ్రామ ప్రజలతో కలిసి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు, ఇన్ఛార్జ్ చోడవరం నియోజకవర్గం పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. గత 6 నెలలుగా రోలుగుంట మండలంలో జరుగుతున్న అక్రమ క్వారీ మైనింగ్ పై జనసేన పార్టీ పలు దఫాలు అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో రాజన్నపేట గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై రాజన్నపేట గ్రామస్తులు గత కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు పార్టీ నాయకులతో రాజన్నపేట గ్రామ ప్రజల అభ్యర్థనపై వారితో కలిసి క్షేత్రస్థాయిలో సదరు క్వారీని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ క్వారీ నుండి మెటీరియల్ తరలించడానికి దగ్గరలో గల భూముల్లో ఉన్న కొండలను ఎటువంటి రెవెన్యూ మరియు మైనింగ్ అనుమతులు లేకుండానే పిండి చేసి రహదారిని నిబంధనలను ఉల్లంఘించి నిర్మించడం గమనించడం జరిగింది. సదరు ఈ బ్లాస్టింగ్ వలన క్వారీకి దగ్గరగా ఉన్న తమ భూముల్లో రాళ్లు పడుతుండడం వలన వ్యవసాయం చేసుకోలేకపోతున్నామని, అలాగే గ్రామంలో ఇండ్లు దెబ్బతిన్నతో పాటు చిన్నపిల్లలకు, ముసలివారికి గుండె సంబంధిత ఇబ్బందులు వచ్చి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన కూడా జరిగాయని తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి క్వారీ యాజమాన్యానికి అవసరమైన ఆదేశాలు ఇచ్చి ఇక్కడ జరుగుతున్న మైనింగ్ ప్రక్రియను ఆపివేయాలని కోరారు. దగ్గరికి వద్దారనుకుంది వద్దారనుకుంటే ఇంకా నాకు ఇష్టమనేమో సార్ అప్పుడే అనుభవం వచ్చింది. జడ్బిడి సమస్య మేము సీఎం గారి దగ్గర కూడా వెళ్తాం, డిప్యూటీ సీఎం దగ్గరికి. మా గోడ మాత్రం విన్నవించుకుంటాం. ఇది మమ్మల్ని ఎంతవరకు తీసుకెళ్తారో మీ చేతుల్లోనే పెడుతున్నాం. మీరే చిన్న గ్రామం కదా సార్, చిన్న గ్రామంలోనే ఎంతమంది లాస్ అయిపోయిన చనిపోయారండి. 6 నెలలకి 11 మంది చనిపోయారండి. ఒక 6 నెలలకి 11 మంది. తర్వాత కొంతమంది జనాలు ఏం చేసినా మీ చేతిలోనే ఉంచాలి. మీ చేతిలో వేరే. రాజన్నపేట గ్రామంలో జరుగుతున్న ఈ క్వారీ విధ్వంసాన్ని మీరు చూస్తారు. ఈ మెటల్ క్వారీ విధ్వంసాన్ని ఇక్కడున్న వీరందరూ కూడా రాజన్నపేట గ్రామంలో ఉంటున్న దశాబ్దాల తరబడి ఉంటున్న గ్రామ ప్రజలు. ఈవేళ శ్రావణ శుక్రవారం పూజ చేసుకునే కార్యక్రమాన్ని కూడా సరిపోతుంది కదా? సరిపోతుంది సార్. ఫోటోస్ తీసుకో, ఫోటోస్ తీసుకో. రోలుగుంట మండలం అనకాపల్లి జిల్లా 216లోని 3 సర్వే నెంబరే ఎత్తుల కన్నయ్యమ్మ, భర్త పేరు రమణ, ఎకరా 80 సెంట్లు ఉన్నదండి. డీపారం పట్ట. ఈ లేంగన సంవత్సరం 2వ సంవత్సరం వచ్చిందండి. ఇక్కడ ఏమైనా బ్లాస్టింగ్ పెట్టేశారు. పొలంలో పెద్ద పెద్ద రాళ్ళు వచ్చేస్తున్నాయండి. వ్యవసాయం చేసుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉన్నదండి. ఆ రాళ్ళన్నీ ఏరించాం. ఒక్కో రాయి ఏమన్నా 6 మనుషులు అయితే కానీ తేల్సిన ఆపోతున్నాము. ఈ మొత్తం మీద 2 టాటలు రాయి అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా మాకు క్లియర్ చేసి ఇస్తానన్నారు. పంట బ్లాస్టింగ్ అమ్మేటప్పుడు భయం వేస్తుంది సార్. ఉడుపులు అవి ఉడుచుకునేటప్పుడు, కోతలు కోసేటప్పుడు కూడా, మందులు అవి ఎరువులు అవి వేసేటప్పుడు కూడా పెద్ద పెద్ద బండ్లు వచ్చేస్తున్నాయి. ఈ బండ్లు వచ్చేయడం వల్ల మాకు చాలా ప్రమాదకరం. ప్రభుత్వాన్ని మామూలుగా స్పందించి ఈ కోరిన